ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చడం వల్లే హామీల అమల్లో జాప్యం అవుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్తో కలిసి మంత్రి హాజరయ్యారు. గ్యారంటీలో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తుండగా మిగతా వాటిని దశల వారీగా అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల కొందరు రైతులు రుణమాఫీకి అర్హత పొందలేకపోయారని మంత్రి సీతక్క విమర్శించారు. అబద్ధాలని ఈ ట్యూబులు ఆ ట్యూబుల ద్వారా ప్రచారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెడు ప్రచారం చేయడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు తప్ప మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించకపోయారు. మేము 6 గ్యారెంటీలు ఇస్తానన్నమాట నిజం. ఇందాక అక్క చెప్పినట్లు కొన్ని చేశాం, కొన్ని చెయ్యాలి అనే చెప్పే ధైర్యం మాకుంది. మీలాగా తొండాటాడే ధైర్యం మాకుండదు. ధైర్యంగా చేయాలి, చేసి చూపిస్తాం.